కోసం ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. ఇక్కడ మన ఈ వచనాలను చదివితే మనకేం అర్థమవుతుందంటే పరంపర అంటే ట్రెడిషన్, హెరిటేజ్, హ్యాండింగ్ ఓవర్ అని అర్థం. ఇంకా కొంచెం నిశితంగా ఆలోచిస్తే విశ్వాస పరంపర, లీనియేజ్ ఆఫ్ ఫెయిత్ అన్నది కనిపిస్తుంది. ఇవాళ మన పాఠ్యాంశానికి టైటిల్ ఏమిటంటే లీనియేజ్ ఆఫ్ ఫెయిత్. మరి ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. దేవా, మేము ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాస పరంపర గురించి తెలుసుకునే ముందు ఒకసారి పరంపర గురించి చూద్దాం. పరంపర అంటే మనం అది తరతరాలుగా కంటిన్యూ అవ్వడం అని అర్థం. మనం చాలా ఆర్గనైజేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్ చేసి వెళ్లాల్సిందే. లేదు అంటే అక్కడ టేకింగ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ హ్యాండింగ్ ఓవర్ చేసేటప్పుడు ఏమేమి హ్యాండ్ ఓవర్ చేయాలి? వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్న డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఫైల్స్, ఇంకేముంటే అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. ఈ హ్యాండ్ ఓవర్ చేయటం వల్ల అక్కడకి వచ్చేవాళ్ళు, కొత్తగా ఆ ప్లేస్ లోకి వచ్చేవాళ్ళు ఆ రికార్డ్స్, డాక్యుమెంట్స్ చూసి అక్కడ ఏ వర్క్ జరిగింది, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలన్నది అర్థమవుతుంది. అలాగే మరి డీటెయిల్ గా కావాలంటే మాన్యువల్స్ చదువుకుంటారు, అలాగే సర్క్యులర్స్ చదివి ముందుకెళ్తారు. అలాగే మన సంఘాల్లో కూడా, మన మందిరాల్లో కూడా పాస్టర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా మరి హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు కూడా డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఫైల్స్, రిజిస్టర్స్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్లాల్సిందే. ఇక్కడ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్ అయితే బాగుంటుంది. మరి మందిరాల్లో అయితే కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలు ఈ బాధ్యత తీసుకుంటాయి. డాక్యుమెంట్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఫైల్స్ కానీ వాళ్ళు భద్రపరుస్తారు. వాటి వల్ల ఏమిటంటే అక్కడికి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరిగింది, మనం ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది. అలాగే ఆఫీసుల్లో కూడా మిగిలిన ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆ రికార్డ్స్ ని పదిలంగా ఉంచుతారు, భద్రంగా ఉంచుతారు. ఇలాగా అక్కడ హ్యాండింగ్ ఓవర్ అన్నది చేయబడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, విలువలు, పోకడలు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి మరి వెళ్తూ ఉంటాయి. దాన్ని మనం పరంపర అని అంటాం. ఇలాగ విలువలతో కూడిన ఆ యొక్క సంప్రదాయాలు, సంస్కృతి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి వెళ్ళడం వల్ల మనుష్య జాతి అభివృద్ధి పొందుతుంది. విలువలు లేని సంస్కృతులు, విలువలు లేని సాంప్రదాయాలు, పోకడలు, అలవాట్ల వల్ల నిష్ప్రయోజనం, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మరి మనం ఇవన్నీ ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఎలాగ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము నెక్స్ట్ జనరేషన్ కి అంటే, దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏమిటంటే మెమరీ. ఈ మెమరీ ద్వారా మనం ఈ యొక్క పరంపరని కొనసాగిస్తూ ఉంటాము. అలాగే సమాజంలో, అలాగే సంఘాల్లో సెట్ ఆఫ్ పీపుల్, గుంపు అనొచ్చు, లేదు అంటే జాయింట్ ఫ్యామిలీస్, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వారి సామూహిక విలువలు అలాగే ఉమ్మడి విలువల్ని ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ మనుష్య జాతికి మరి అభివృద్ధి పొందటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే విశ్వాసులైన బిడ్డలు తమ యొక్క విశ్వాసాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం, చాలా జాగ్రత్తగా అందించడం, దీన్నే మనం విశ్వాస పరంపర అని అంటాం. తమ యొక్క అనుభవాలను, తమ యొక్క జ్ఞానాలను నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి. ఇది చాలా రెస్పాన్సిబిలిటీ, వారి రెస్పాన్సిబిలిటీ, అలాగే బాధ్యతతో కూడుకున్నది, అలాగే ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, 400 మీటర్స్ రిలేలో రన్నింగ్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్ బ్యాటన్ పట్టుకొని పరిగెత్తూ ఉంటాడు. బ్యాటన్ అంటే చిన్న కర్ర, అది నెక్స్ట్ పర్సన్ కి అందించాలి. ఆ బ్యాటన్ అందించే టైము ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మిస్ అయినా కానీ చాలా మిస్టేక్ జరిగిపోతుంది, చాలా వేరియేషన్ కనిపిస్తుంది, విజయానికి దూరం అవ్వచ్చు కూడా. అందుకని ట్రైనర్స్, కోచెస్ ఏం చేస్తారంటే హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది రన్నింగ్ ఎలా చేస్తారో హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్ కూడా అంతే మరి ప్రాముఖ్యత కలిగి ఉందని వారికి నేర్పిస్తారు. అలాగే విశ్వాసులైన మన పితరులు, మన తల్లిదండ్రులు ఏదైతే విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో అది మన జనరేషన్ కి అందించడం, అలాగే మన జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి చాలా బాధ్యతగా
అందించడం అనేది ప్రాముఖ్యమైనది. అక్కడ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్ ఎలాగైతే ఇంపార్టెంటో, ఇక్కడ ఆ ఫెయిత్ ని, ఆ విశ్వాసాన్ని మన నెక్స్ట్ జనరేషన్ కి అందించడం అనేది కూడా అంతే బాధ్యత, అంతే ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనం చదివిన పాఠ్యాంశంలో చాలా విపులంగా వ్రాయబడ్డాయి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే దావీదు మాట్లాడుతున్నాడు, సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ప్రక్కన కూర్చొని చెప్తున్నాడా అంటే కాదని మనం చెప్తాం. తన జీవితం ద్వారా, తన విశ్వాసం ద్వారా ఇవన్నీ తన కుమారునికి నేర్పిస్తున్నాడు, అలాగే హ్యాండింగ్ ఓవర్ చేస్తున్నాడు. మరి దావీదు ఏ ఏ విషయాల్లో సొలొమోనుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, అలా హ్యాండింగ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని మనం పరిశీలిస్తే, దావీదు గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దావీదుని దేవుడు మరి రాజుగా అభిషేకించాడు. అలాగే దావీదు చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. విశ్వాస సహితమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఇవన్నీ మనకి తెలిసినవే. అలాగే దావీదు మీద మరి ఎక్కువ శత్రువులు, నలువైపుల నుంచి శత్రువులు దండెత్తడం వల్ల దావీదు జీవితంలో ఎప్పుడు యుద్ధాలే. ఆ యుద్ధాల వల్ల అతని చేతులు రక్తశక్తం అయిపోయాయి. దావీదు జీవితంలో ఒక కోరిక ఉంది, అది మనకందరికీ తెలిసిందే. దేవునికి ఆలయాన్ని నిర్మించాలని, ఒక మందిరాన్ని కట్టాలని. మరి అదే దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు దావీదు కోరికను యాక్సెప్ట్ చేయడు, రిజెక్ట్ చేస్తాడు. రక్తశక్తమైన నీ చేతులు పనికిరావు నా మందిరాన్ని కట్టడానికి, రక్తాపరాధంతో నిండిన నీ చేతులు నా మందిరాన్ని కట్టలేమన్నప్పుడు దావీదు ఎంతో బాధపడతాడు, నిరుత్సాహపడతాడు. కానీ ఆ నిరుత్సాహం అంటే దేవుడు ఒక మంచి వార్తను దావీదుకి అందిస్తున్నాడు. నీ కడుపును పుట్టిన నీ కుమారుడైన సొలొమోనుకి ఆ గొప్ప బాధ్యతను, ఆ గొప్ప పనిని ఇస్తున్నానన్నప్పుడు మరి దావీదు ఎంతో సంతోషించాడు. మరి తనకి ఆ బాధ్యతను ఇవ్వకపోయినప్పటికీ తన కుమారుడైన సొలొమోనుకి ఇస్తున్నాడని ఎంతో ఆనందించాడు, సంతోషించాడు. మరి అప్పటికే దావీదు ఒక స్థలాన్ని సేకరించాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే. అరోనా పొలంలో ఉన్న కళ్ళెమున్న భాగాన్ని దావీదు వెలయించుకుంటాడు. అరోనా అంటాడు ఫ్రీగా తీసుకోమంటాడు, నీకు ఏ భాగం కావాలో ఫ్రీగా తీసుకోమంటే దావీదు ఒప్పుకోడు. కొన్ని గిఫ్ట్ గా ఇస్తానన్నా ఒప్పుకోడు. 50 తులాల వెండి ఇచ్చి ఆ యొక్క పొలాన్ని కొంటాడు. ఆ స్థలంలోనే సొలొమోను దేవాలయాన్ని కట్టాడని మనందరికీ తెలిసిన విషయమే. ఆ స్థలము మౌంట్ మోరియా మీద ఉంది. దాన్ని ఇప్పుడు మనం టెంపుల్ మౌంట్ అని అంటాము. మరి ఇప్పుడు దావీదు ఏమేమి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు సొలొమోనుకు చూద్దాం. డేవిడ్ హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్ టు సొలొమన్. ఫస్ట్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్. దేవుడు తనని ఎలాగైతే మరి జ్ఞానం ఇచ్చి నడిపించాడో అలాగే తన జ్ఞానాన్ని సొలొమోనుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, సొలొమోనుకి అప్పగిస్తున్నాడు. నన్ను దేవుడు ఎలాగైతే మరి నడిపించాడో, మరి నా ఎక్స్పీరియన్సెస్ ని, నా అనుభవాలని, దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో తనకున్న దర్శనాలని, ఇవన్నీ కూడా మరి దావీదు సొలొమోనుకి అందిస్తున్నాడు. మరి అంతేకాకుండా 28వ అధ్యాయం 21వ వచనంలో ఇంకా ఎవరెవరు వారి జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తారో కూడా వ్రాయబడి ఉంది. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందిర సేవ అంతటికి యాజకులను, లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఈ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును, మనఃపూర్వకముగా పనిచేయు వారును, అధిపతులను, జనులందరూ నీకు సహాయకులగుదురు. ఇక్కడ లేవీయులు, యాజకులు, అధిపతుల గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు దావీదు. వాళ్ళు ఈ మందిరం విషయంలో చాలా ప్రవీణులు, నైపుణ్యం కలవారు. వారు నాకు తోడయుండి నన్ను ఎలాగ నడిపించారో, వారి జ్ఞానంతో నన్ను ఎలాగైతే నడిపించారో మందిర విషయంలో వారు నీకు కూడా తోడయుండి నిన్ను నడిపిస్తారు, వారి జ్ఞానంతో నిన్ను కూడా నడిపిస్తారని ఆ యొక్క మరి నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి నెక్స్ట్ హ్యాండింగ్ ఓవర్ ఛార్జ్ ఏమిటంటే ట్రాన్స్ఫరింగ్ రిసోర్సెస్. వనరులను సమకూర్చాడు, ఆ సమకూర్చిన విధంగానే అవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దావీదుకు ఆ కోరిక ఉండబట్టి స్థలాన్ని సేకరించాడు. అలాగే ఈ రిసోర్సెస్ ని, నాలెడ్జ్ ని కూడా తన దగ్గర ఉంచుకొని మరి తన కుమారుడైన సొలొమోనుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏమేమి వనరులు సమకూర్చాడు దావీదు అన్నది ఇక్కడ 29వ అధ్యాయంలోనే 2 నుండి 2వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడి ఉంది. మొదటగా ఎలా రిసోర్స్ సమకూర్చాడో చూద్దాం.
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన ఏమన్నా వస్తున్నాడండి, బహుగా ప్రయాసపడ్డాడంట. ఊరికనే రాలేదు అతనికి, చాలా కష్టపడితేనే ఇవన్నీ నేను సంపాదించి దేవుని మందిరం కోసం ఇవి ఏర్పాటు చేయగలిగాను. ఈ రిసోర్సెస్ అన్నిటిని నేను సమకూర్చుకోగలిగాను అని చెప్తున్నాడు. ఏమేమి సమకూర్చాడట? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, గోమేదకు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల చలువు రాయి విశేషముగా సంపాదించి తిని. అంటే చాలా కష్టపడి ఇవన్నీ కూడా సంపాదించాను అని చెప్తున్నాడు. ఇవన్నీ దేవుని మందిరం కోసం నేను సంపాదించినవి అని సొలొమోనుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇది ఒక రకంగా ఏర్పాటు చేయబడిన రిసోర్స్. మరి రెండవది ఏ విధంగా సమకూర్చాడో చూద్దాం. అది 3వ వచనంలో రాయబడి ఉంటుంది. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అవేమి రాస్తున్నాడు? బంగారము, వెండి, ఓఫీర్ బంగారము, ఇవన్నీ ఎన్ని మడుగులు అన్నది అక్కడ వ్రాయబడి ఉంది. ఇవి తన కోసం ఏర్పాటు చేసుకున్నవి, తన సొంత మరి పని కోసం, లేదంటే తన ఇష్టపూర్వకంగా తన కోసం చేయించుకున్నవి కూడా దావీదు మరి యొక్క మందిరానికి ఇచ్చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అవన్నీ ఏమిటంటే చాలా సెంటిమెంటల్ వాల్యూ కలిగిన మరి వస్తువులు. మనం కూడా చూడండి, మన వస్తువుల్లో ఏదైనా సమకూర్చుకుంటే ఇది నాది, ఇది ఎవరికి ఇవ్వను అని చాలా పదిలపరుచుకుంటాం, భద్రంగా ఉంచుకుంటాం. కొన్నిసార్లు ఎవరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడం. అలాగే మనకి వాటి మీద సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. ఆ సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని మనం వెలకట్టలేం. దాని మీద ఇష్టాన్ని కూడా వదిలేసుకుని దావీదు ఆ రిసోర్సెస్ ని ఏవైతే తనకు ఉంచుకున్నాడో, తన అధీనంలో ఉంచుకున్నాడో, తన కోసమే, తన పర్సనల్ ట్రెజర్ ని దావీదు మరి మందిరానికి ఇచ్చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది రెండవ విధంగా సమకూర్చబడిన రిసోర్స్. మరి మూడవది చూద్దాం. 5వ వచనంలో ఉంటుంది. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఎవరైనా మనస్ఫూర్తిగా ఇస్తారా, మనఃపూర్వకంగా ఇస్తారా, ఎవరైనా వాలంటీర్లీ ముందుకొస్తారా అని అడుగుతున్నాడు. ఇక్కడేమి రాజాజ్ఞని ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే రాజుగారి ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాల్సిందే, మరి దానికి తిరుగులేదు కదా. సో కుటుంబానికి ఎంతనో, లేదంటే మనుషుడికి ఎంతనో ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ మ్యాండేటరీ చేయలేదు. ఎవరైనా ముందుకు వస్తారా, మనఃపూర్వకంగా ఇస్తారా అని మాత్రమే అడుగుతున్నాడు. మరి దానికి స్పందించి వాళ్ళు ఎవరెవరు ఎంత ఇచ్చారన్నది కూడా ఈ 6వ వచనం నుంచి ఉంటుంది. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను వారంతా కలిసి మనఃపూర్వకంగా ఏమి ఇచ్చారంటండి? బంగారము, మరి అలాగే వెండి, వెలగల రాళ్ళు, ఇవన్నీ కూడా, ఇత్తడి, ఇవన్నీ కూడా తెచ్చినట్లుగా అక్కడ ఎంతెంత క్వాంటిటీ కూడా రాయబడి ఉంది. తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చారట? యెహోవా మందిరం యొక్క ఖజానా, దాని మీద అధికారి అయిన గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చేది. సో వీళ్ళంతా మనఃపూర్వకంగా మరి దావీదు చెప్పిన మాటలకు స్పందించి వారు ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఇది చూసి అక్కడ జనులు చాలా సంతోషించారట. ఎందుకు? వాళ్ళు మనస్ఫూర్తిగా వాలంటీర్లుగా ముందొచ్చి ఇచ్చినందుకు. ఇలాగ 3 విధాలుగా మరి రిసోర్సెస్ సమకూర్చాడు. అలాగే మరి అవి సొలొమోనుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మందిరంలో కూర్చొని, ఆ కానుకలు పెట్టిన దగ్గర కూర్చొని ఆ భేద విధవరాలు వేసిన 2 కాసుల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసిందనని. అందరూ తమ కలిగిన సమృద్ధిలోంచి కొంతే వేశారట. సమృద్ధి అంటే బాగా ఉన్నట్లే లెక్క కదా. సమృద్ధిలోంచి కొంతే వేశారు. ఈవిడైతే, భేద విధవరాలైతే, తన లేని స్థితిలో, అంటే లేని స్థితి అనమాట, లేని స్థితిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిందంట. అందుకని ఈవిడ చాలా ఎక్కువ ఇచ్చింది, అందరిలోకి ఎక్కువ ఇచ్చిందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అయినా దేవుడు మన కానుకలను, అర్పణలను చూడండి. అలాగే ఆ కానుకలు, అర్పణల బరువు అసలే చూడడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పరలోక రాజ్య సువార్తను గూర్చి ప్రకటిస్తూ మరి అక్కడ ఉన్న పరిసయ్యులతో వాళ్ళ గురించి హెచ్చరిస్తున్నాడు, పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు. అది లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనం చూద్దాం.
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. పరిశీల గురించి చెప్తున్నారు. మీరు ఆ పుదీనాలోను జీలకర్రలోను మరి సదాపాలోను 10వ భాగం ఇవ్వడమే భక్తి అనుకుంటున్నారు. వాటిని మానక ఏం చేయాలంటండి? న్యాయాన్ని జరిగించాలి, దేవుని ప్రేమను విడిచిపెట్టకూడదు అంటున్నారు. అంటే ఏమిటి? వాళ్ళు అదే భక్తి అనుకొని అదే ముసుగులో, ఆ భక్తి అనే ముసుగులో ఉంటున్నారు, కానీ న్యాయాన్ని జరిగించట్లేదు, దేవుని ప్రేమని విడిచిపెట్టేశారు. అందుకని అవి చేస్తూ అది మానక ఇవి చేయండి అంటున్నారు. అలాగే పరిశీలి గురించి అంటున్నాడు, వాళ్ళు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నం కొట్టే ఏమిటంటే సమాధులు చాలా పైకి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ లోపలంతా కుళ్ళు పట్టిన స్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వారి గురించి, పరిశీలి గురించి చెప్తూ ఆ యొక్క ప్రజలను మరి హెచ్చరిస్తున్నారు. అలాగే దేవుడు మరి లోకం ఎంతో ప్రేమించాను, మనకి అది కంఠస్థ వాక్యమే. ఆ నీతిమంతుల మీద ఒకే రకంగా దీవెనలు మరి కృపలను కుమ్మరిస్తున్నాడు. అందరికీ వర్షము, గాలి, ఎండ అన్ని అందరికీ మరి ఒకే విధంగా ఇస్తున్నాడు. మరి అనీతిమంతులు ఇంకా తెలుసుకోలేని స్థితిలోనే ఉన్నారు, ఆ అజ్ఞాన స్థితిలోనే ఉన్నారు. వారు వేరే విధంగా వారు పొందుకుంటున్నాం అనుకుంటున్నారే గాని ఇవన్నీ మరి నిజమైన దేవుడు ఇస్తున్నాడు, సజీవుడైన దేవుడు ఇస్తున్నాడని వారు ఇంకా గుర్తించలేని పరిస్థితి. అందుకనే మనమంతా వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి వారిని కూడా మరి దేవుని వైపు తిప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అసలు ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారంట. అందుకని దేవుడు ఏమిటి, ఎందుకు మనల్ని అసలు అంతగా ప్రేమించాల్సిన అవసరం ఏమిటి? దేవుడు ఆయన సారూప్యంలో మనల్ని అందరినీ సృజించాడు. అందుకని మనం ఆయన బిడ్డలమని ఆయన మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఎవరైతే దేవుని అంగీకరించి సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటారో వారిని తన బిడ్డలుగా చూసుకుంటున్నాడు, తన హృదయానికి దగ్గరగా చేర్చుకుంటున్నాడు. వీరు నా సొత్తు, వీరు నా స్వకీయ సంపాద్యము అని అంటున్నారు. స్వకీయ సంపాద్యం అంటే పెక్యూలియం అని అర్థం. ఈ పెక్యూలియం అనే దానిలో నుంచి పెక్యూలియర్ అనే వర్డ్ వచ్చింది. వీరు నా సొత్తు, నా బిడ్డలు అని చెప్పేసి ఎంతో ప్రేమగా, ఎంతో గొప్పగా దేవుని అంగీకరించిన బిడ్డల్ని ఆయన చూస్తున్నారు, స్వకీయ సంపాద్యంగా చూస్తున్నారు. మరి ఇంతలా మనం ప్రేమిస్తున్న దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నామా? అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మరి దేవునికి మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? అలాగే మన తలాంతులు ఇవ్వగలుగుతున్నామా? మరి మన పర్సనల్ ట్రెజర్ని ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి టైం చూద్దాం. మనం అన్నిటికీ టైం సెట్ చేసుకుంటాం. ఆఫీసులు వెళ్ళాలంటే టైం ప్రకారం వెళ్తాము, అకేషన్స్కి వెళ్ళాలన్నా కానీ, లేదు అంటే ట్రైన్ జర్నీ చేయాలంటే టైంకి వెళ్ళి కూర్చుంటాం. మరి ఫ్లైట్ జర్నీ అయితే మరి 2 hours ముందే వెళ్ళాలి, లేదు అంటే నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఇలా ప్రతిదానికి మనం చక్కగా సమయాన్ని కేటాయించుకొని దాని ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటాం. మరి దేవుని పని కోసం మనం సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది కూడా దేవుడు అడుగుతున్నాడు. కొంతమందికి ఆశ ఉంటుంది, దేవుని మందిరానికి వెళ్ళాలి, అలాగే ఆదివారపు ఆరాధనకు ముందే వెళ్ళి మైక్ సెట్టింగ్ చేయాలి, బెంచీలో సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి, మరి మందిరం క్లీన్ గా ఉందా లేదో చూసి మరి అవన్నీ క్లీన్ చేయాలి, ఆ కీబోర్డ్ అవన్నీ ప్లే చేస్తున్నాయి లేదా ఇవన్నీ చూసుకొని రావాలి అనిపిస్తుంది. కానీ ఈ వారం కాదులే, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే కమిట్మెంట్ ఉండాలి. ఈ కమిట్మెంట్ లేకపోతే అది చేయలేం. అది మన జీవితాల్లో మనం ఎలాగైతే మరి సమయాన్ని కమిట్మెంట్ తో మరి ఇచ్చి ముందుకెళ్తున్నామో అలాగే దేవుని మందిర నిర్మాణ విషయంలోను, దేవుని పరిచర్యలోను మనం కూడా ఆ సమయాన్ని ఇవ్వాలి, ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండాలని దేవుడు మనకి ఇక్కడ మరి మనకు తెలియజేస్తున్నారు. అలాగే టాలెంట్, ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చారు. కొంతమంది అంటారు మాకు ఏ తలాంతులు లేవు అంటారు, కానీ చాలా తలాంతులు ఉంటాయి. అవన్నీ మరి మన దేవుని పరిచర్యలో వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్య పరిచర్య చేయొచ్చు, లేదు అంటే స్తుతి గీతాల ద్వారా దేవుని స్తుతించవచ్చు, విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు, రోగులని సందర్శించవచ్చు, అవుట్ రీచ్ పరిచర్య లేక సంఘ కార్యక్రమాలు యాక్టివ్ గా పాల్గొనడం. మరి డాక్టర్స్ అయితే రోగులని మరి పరామర్శించడం, వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్స్ అవి ఇవ్వడం. ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ అయితే మందిర నిర్మాణంలో వారు అడ్వైజ్ ఇచ్చి ముందుకు సాగటం అవన్నీ చేయొచ్చు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చారు దేవుడు. ఆ తలాంతుల్ని మనం దేవుని పరిచర్య కోసం ఇవ్వగలుగుతున్నామా లేదా? అలాగే టైం లాగే ఇది కూడా మనం ఇవాళ కాదులే రేపు చూద్దాంలే, సంఘ కార్యక్రమాలు ఏదన్నా ఉంటే
పర్వాలేదులే, మిగిలిన వాళ్ళు వెళ్తారులే, మనం లేకపోయినా ఇబ్బంది లేదు, అలాగే మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. కాదు అని దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. కమిట్మెంట్ తో ముందుకు వెళ్ళండి, అది చేసి ఆశీర్వాదాలు పొందండి అని అంటున్నారు. అలాగే ట్రెజర్, దావీదు తన పర్సనల్ ట్రెజర్ ని కూడా మరి ఇచ్చేశాడు. సెంటిమెంటల్ వాల్యూ ఉన్న పర్సనల్ ట్రెజర్ ని కూడా మరి మందిర నిర్మాణం కోసం, మందిర ప్రతిష్ఠ కోసం ఇచ్చినట్లుగా మనం 2-9 వచనాల్లో చదివాం. మనం కూడా కొన్ని కొన్ని వస్తువులు మన ఇళ్లలో పెట్టుకుంటాం, వాటికి ఏమి యూజ్ ఉండదు, అది అవుట్డేటెడ్ కూడా అయిపోయి ఉంటుంది, కానీ దాని మీద మనకి సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. అందుకని మనం అక్కడి నుంచి తీసేయడానికి ఇష్టపడం. ఒకవేళ ఎవరైనా తీసేస్తానన్నా కానీ ఇష్టపడం. మరి అంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని మనం బయటికి పడేయటానికి ఇష్టపడలేదు. దానికి వాల్యూయే లేదు అసలు, అది ఉపయోగపడదు, అవుట్డేటెడే. కానీ ఆ సెంటిమెంట్ తో దాన్ని మనం అలాగే భద్రపరుచుకుంటాం. కానీ ఇక్కడ ఎంతో వాల్యూ కలిగిన మరి బంగారాన్ని, వెండిని, వెలగల రాళ్లను ఏం చేస్తున్నాడు దావీదు? తన పర్సనల్ ట్రెజర్ ని దావీదు మందిర నిర్మాణం కోసం ఇస్తున్నట్లుగా, మరి సొలొమోనుకి అందిస్తున్నట్లుగా, ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అలాగే మన టైంని, మన టాలెంట్ ని, మన ట్రెజర్ ని దేవుని పరిచర్యలో వాడబట్టడం వల్ల దేవుడు మన మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మనం గుప్పిలు విప్పి దేవుని పరిచర్యలో వాడబడితే దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలమంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మరి అవన్నీ మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే ఇవన్నీ కూడా మనం అనుకున్నాం కదా, చాలా కమిట్మెంట్ తో చేయాలని. మరి దేవుని కోసం నేను ఈ సేవ చేయాలి అని ఉండాలి, అలాగ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. అది మనకి ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. అలాగే ఈ 2 ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫరింగ్ రిసోర్సెస్, దీనికి ఈ రెండిటికంటే ముఖ్యమైనది లీనియేజ్ ఆఫ్ ఫెయిత్. ఇవాళ మన టైటిల్ లీనియేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరంపర. ఇక్కడ దావీదు మరి తనకున్న విశ్వాసాన్ని జనులందరి ముందు ప్రకటిస్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. తను దేవుని యందున్న నమ్మకాన్ని బట్టి, విశ్వాస సహితమైన జీవితాన్ని బట్టి జనులందరి ముందు కూడా మరి అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 29వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఏలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. చూడండి చక్కగా చెప్తున్నాడు, ఈ పని బహు గొప్పది. నా కుమారుడు ఇంకా లేత ప్రాయం గలవాడు, కానీ ఈ పని బహు గొప్పది కాబట్టి దేవుడు అతనికి తోడై ఉండి నడిపిస్తాడని మరి అక్కడ ఎంతో మరి దావీదు సర్వ సమాజం ముందు చెప్తున్న మాటలు, విశ్వాసంతో చెప్తున్న మాటలు. మనం అయితే మందిర నిర్మాణాలు మనం ఉపయోగపడాలంటే, అబ్బో ఈ పని చాలా కష్టం అండి, చాలా ప్రయాసమైనదండి, మనం ఏం చేయగలమండి, అసలు రిసోర్సెస్ ఏమీ లేవు కదా, ఇవన్నీ ఎప్పటికి సమకూరుతాయి, ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తాం, అది ఎప్పుడు ఎండింగ్ అవుతుంది అని మనం ముందే అడ్డంకులు వేసి దాన్ని జరగనివ్వకుండా మనం అడ్డుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, చాలా విశ్వాసముతో కూడుకున్న మాటల్ని చెప్తున్నాడు, సర్వ సమాజం ఎదుట చెప్తున్నాడు. ఈ పని బహు గొప్పది, ఎంతో ఆశీర్వాదకరం, అందుకే దేవుడు నా కుమారునికి ఆ గొప్ప బాధ్యతను, ఆ గొప్ప పనిని, ఆశీర్వాదకరమైన పనిని ఇచ్చాడు అని చెప్పేసి దావీదు సర్వ సమాజం ఎదుట చెప్తున్నాడు. అలాగే సొలొమోను కూడా చెప్తున్నాడు, సొలొమోను కూడా బలపరుస్తున్నాడు. తన కుమారుడైన సొలొమోన్ని తన మాటల ద్వారా, తన విశ్వాస సహితమైన జీవితం ద్వారా బలపరుస్తున్నాడు. అది 28వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండను. ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడో చూడండి, ఎంత నమ్మకంతో చెప్తున్నాడు. నా దేవుడు నన్ను ఎలాగైతే నడిపించాడో, నా దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. పని మొదలుపెట్టిన దగ్గర నుంచి పని పూర్తయ్యేంత వరకు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు అని చెప్తున్నాడు. వెరవకుండుము, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, పని మొదలుపెట్టు అని చెప్తున్నాడు. ఇలాంటి విశ్వాసం సహితమైన మాటల్ని అక్కడ సర్వ సమాజం ఎదుట అక్కడ సొలొమోనుతోను చెప్తున్న మాటలు. మనం ఫిజికల్ గా కట్టే మందిరం గురించి మనం ఆలోచిస్తున్నాం. మరి ఆత్మీయ మందిరం గురించి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. అది 1 కొరింథీ పత్రిక
3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అసలు ఎంత చక్కగా చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, అందుకే మీ యొక్క దేహాలను పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు మీ దేహం అనే ఆలయంలో నివసిస్తాడని చెప్పేసి వారిని అక్కడ బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా మన దేహాలను దేవుని ఆలయాలుగా మార్చుకోవాలంటే మన దేహాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మరి ఆ ఫిజికల్ నిర్మాణం గురించే కాకుండా అలాగే ఆత్మీయ దేహాలను గురించి కూడా ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనకి సువార్తల్లో 2 సిస్టర్స్ కనిపిస్తారు, మార్తా, మరియా. మార్తాట విస్తారమైన పని పెట్టుకొని చాలా బిజీగా ఉంది, ఇంకంతకంటే టెన్స్ కూడా ఫీల్ అవుతోంది. మరి అయితే ఏం చేసింది? దేవుని పాదాల చెంత చేరి వింటుంది. యేసుక్రీస్తు ప్రభువ పాదాల చెంత చేరి చక్కగా వింటుంది. మరి మార్త పనికి వేరే సబ్స్టిట్యూట్ ని పెట్టుకోవచ్చు, కానీ మరి అయితే తన జీవితాన్ని అక్కడ సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం, సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి దేవుడు అక్కడ మరియ గురించి ఎంతో చక్కగా చెప్తున్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనును, మరి దాన్ని ఆవిడ దగ్గర నుంచి ఎవ్వరూ తీసివేయలేరు అని. మనం కూడా అలాగే ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. మరి దాని నుంచి మనల్ని ఎవరు విడదీయలేని స్థితిలో మరి దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాం. మరి విశ్వాస పరంపర కొన్ని జీవితాల్లో, అన్యుల జీవితాల్లో ఎవరన్నా మారితే మనం అడుగుతాం, మీరేమిటండి ఎప్పుడు మారారు ఏమిటి అంటే వాళ్ళు అంటారు, మా తల్లిగారు మారారండి, మా కుటుంబము మా తల్లిగారిని బట్టి మరి రక్షణ పొందుకున్నాము, దేవుని అంగీకరించాము అని అంటారు. అలాగా ఆ విశ్వాసం ఇంక అక్కడే ఆగిపోకూడదు. ఆ విశ్వాసము నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ బిడ్డలకి అందించాలి. అప్పుడే అది లీనేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరంపర కొనసాగినట్లు. అలాగే దీని గురించి మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? పితరుల నుంచి కూడా స్టార్ట్ అయింది ఈ విశ్వాస పరంపర అని చెప్పడానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మధ్యలో నుంచి ఉంటుంది. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే అక్కడ మరి పితరులైన అవ్వ దగ్గర నుంచి, లోయి దగ్గర నుంచి, అలాగే నీ తల్లి అయిన యునేకిల దగ్గర నుంచి వచ్చింది. నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ విశ్వాసాన్ని చాలా భద్రపరుచుకొని మరి నెక్స్ట్ జనరేషన్ కి చాలా జాగ్రత్తగా అందించాలి. ఆ లీనేజ్ ఆఫ్ ఫెయిత్ అన్నది మరి సాగాలి, ఆ విశ్వాస పరంపర అన్నది కొనసాగించాలి అని చెప్పేసి అక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి మరి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి సౌలు పౌలుగా మారిన తర్వాత సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటాడు. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉందో అన్నది కూడా ఒప్పుకుంటున్నాడు. అది గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటండి? యోధియా మతస్థుడై ఉండి కూడా యోధియా సంఘాన్ని హింసించాడట. కానీ పౌలుగా మారిన తర్వాత అదే సంఘాన్ని కడుతున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. మరి ఇది విని ఎంతో జనులు సంతోషించారని ఇక్కడ 23వ వచనంలో రాయబడి ఉంటుంది. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవుని అందన బిడ్డలు మరి ఏం చేశారంట? దేవుని మహిమపరిచారంట. ఇంతకుముందు యోధయ సంఘాన్ని మరి పాడు చేశాడు, హింసించాడు, మరి అదే సంఘాన్ని తిరిగి కడుతున్నారని దేవుని మహిమపరిచారు. ఈ విశ్వాస పరంపర అన్నది మరి దావీదు తన కుమారునికి ఇస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మరి కొనసాగించాలని ఇక్కడ తిమోతి పత్రిక ద్వారా కూడా మనకి తెలియజేస్తున్నాడు.
దేవుడు ఈ లోకానికి నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి వచ్చారు. మరి తండ్రి ఆజ్ఞ ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు. అలాగే మన పాపాల కోసం, మన పాప నివృత్తి కోసం ఆయన సిలువలో బలియాగమయ్యారు. మన పాపాలను ఆయన భుజాల మీద వేసుకున్నారు. కొంతమంది అంటారు ఆయన పాపి కాబట్టే కదా ఆయనకి సిలువ వేయబడింది. మరి పక్కన ఉన్న దొంగలు వాళ్ళిద్దరు కూడా తప్పు చేశారు కాబట్టి వారు ఆ శిక్షను పొందుకున్నారు. మరి అలాగే మరి యేసుక్రీస్తు కూడా, మీ యేసుక్రీస్తు కూడా మరి పాపి కాబట్టే ఆయన్ని సిలువలో వేశారు అని అంటారు. ఇంకొంతమంది అంటారు మరి ఆయన క్రీస్తు అయితే, మరి దేవుని కుమారుడైతే మరి తను తాను రక్షించుకోవచ్చు కదా అని బైబిల్లో రాసినట్లుగాని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మరి ఆయన దేవుని కుమారుడైతే ఆ 3 మేకులు పీక్కోలేరా అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ మనం పక్కన పెడితే దేవుడు మరి తన తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన ఆ యొక్క బాధ్యతను, ఆ యొక్క ఆజ్ఞను మరి నెరవేర్చాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, మన పాపాలకు నివృత్తి కలిగింది. ఆయన కార్చిన రక్తం ద్వారా మన యొక్క పాపాలన్నిటిని కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసినట్లుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి అలాగే ఆయన సిలువలో ఉచితమైన రక్షణను మనకి అనుగ్రహించారు. ఆ రక్షణను మనం చేపట్టి మనం కూడా ముందుకు సాగాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన పనిని మరి సంపూర్తి చేశాడు. సంపూర్తి చేసి తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మరి ఈ రోజు మనకి వాక్యం ద్వారా మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటి? విశ్వాస పరంపర కొనసాగించాలి. లీనియేజ్ ఆఫ్ ఫెయిత్ అన్నది మరి నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలి, మన బిడ్డలకి అందించాలి. ఇప్పుడు మన ఆ యొక్క విశ్వాస సహితమైన జీవితాన్ని లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా మన పిల్లలకి మీరు బైబిల్ చదువుకోండి, ఆదివారం మందిరానికి వెళ్ళండి, లేదంటే ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళు కూడా దాన్ని లైట్ గా తీసుకుంటారు. ఇక్కడే చెప్తున్నారు వాళ్ళే ఫాలో అవట్లేదు, మనం ఇంట్లో చేయటం అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని మరి పూర్తిగా అంగీకరించరు, విశ్వాసంతో ముందుకు వెళ్ళరు. అందుకనే మనం ఏం చేయాలి? మన పితరులు, మన తల్లిదండ్రులు అందించిన ఆ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటూ అదే విశ్వాస సహితమైన జీవితాన్ని జీవిస్తూ మన నెక్స్ట్ జనరేషన్ కి, మన బిడ్డలకి అందించాలి. అక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, హ్యాండింగ్ ఓవర్ బ్యాటన్ ఎలాగైతే ప్రాముఖ్యత కలిగి ఉందో, ఈ యొక్క లీనియేజ్ ఆఫ్ ఫెయిత్ ని జాగ్రత్తగా నెక్స్ట్ జనరేషన్ కి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి విలువలతో కూడిన సంస్కృతి సంప్రదాయాల వల్లే మనుష్య జాతి అభివృద్ధి పొందుతుంది. విశ్వాసము ఉన్నట్లుగా కనబడి దాన్ని అనుసరించకపోతే అది కూడా దానివల్ల నిష్ప్రయోజనము, అది విలువ లేనిది, దానివల్ల ఏమీ ఉపయోగం లేనిది. అందుకని దేవుడు ఈరోజు దావీదు యొక్క జీవితం ద్వారా, దావీదు యొక్క విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఇవ్వబడిన బాధ్యతని మరి మీరు కొనసాగించాలి, ఆ యొక్క విశ్వాస పరంపరను కొనసాగించాలి. అజ్ఞానుల కోసం మీరు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అలాగే మీరు ప్రార్థన చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన విశ్వాస పరంపర కొనసాగటానికి ఆ లీనియేజ్ ఆఫ్ ఫెయిత్ నెక్స్ట్ జనరేషన్ కి, మన బిడ్డలకి అందించడానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ మేడం గారు, చిట్టమ్మ గారు. చాలా చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్. యొక్క విశ్వాస పరంపర మన యొక్క ఎల్ఐసి యొక్క డిపార్ట్మెంట్ లో, మన ఎల్ఐసి ఆర్గనైజేషన్స్ లో జరిగే ఒక ఎగ్జాంపుల్, టేకింగ్ ఓవర్, హ్యాండింగ్ ఓవర్ అనే ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేసి చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఒక విశ్వాస పరంపర ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఏ విధంగా వెళ్తుంది అనే దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ, దావీదు గారి గురించి ఎగ్జాంపుల్ చెప్తూ చాలా చక్కగా వివరించారు. అలాగే లేవీల గురించి, యాజకుల గురించి చెప్పి, యాజకత్వం లేవీ తర్వాత ఎలా వచ్చింది, యాజకుల తర్వాత ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందనే విషయాన్ని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు మేడం. అలాగే దేవుని యొక్క మందిరము కోసం ఏ రకంగా దావీదు గారు బంగారాన్ని, వెండిని, రత్నాలను, ఆ యొక్క పనిముట్ల కోసం రాళ్లను ఈ విధంగా సేకరించి తన యొక్క తర్వాత తరమైన యొక్క సొలొమోను గారికి అందించారని ఎంతో చక్కగా తెలియజేశారు. అలాగే లోకాసు వార్త నుంచి పరిశీలి గురించి కూడా
తెలియజేశారు. దేవుడు వారిని ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు అనేది కేవలం కానుకల్లో మాత్రమే కాదని, ఆ యొక్క కొత్తిమీరలోను, పుదీనాలోను, వాటాలను, అదే దశమ భాగాలు మాత్రమే కాదని, అవన్నీ ఇస్తూ కూడా దేవుని ప్రేమించాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. సమర్పణ కలిగి జీవించాలని తెలియజేశారు. సమయం కలిగి జీవించాలని తెలియజేశారు. అలాగే మనకున్న తలాంతులను మనం ఉపయోగించుకుంటూ తరతరాలకి, అంటే మన తర్వాత తరానికి అందించాలని చాలా విషయాలు తెలియజేశారు. మనకున్న ధనాన్ని కూడా పరిచర్యలో వెచ్చించాలని తెలియజేశారు. అలాగే కొరింథీ పత్రిక నుంచి కూడా మనందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాయని ఆత్మీయ అర్థానుసారంగా మీరు చాలా తెలియజేశారు. అలాగే పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి మీరు ఎన్నో విషయాలు తెలియజేశారు. చివరిగా మీరు తెలియజేసుకుంటూ ఆ యొక్క మందిరం నిర్మాణం కోసం దావీదు ఏ రకంగా ఆ యొక్క మందిరం నిర్మించడం కోసం ఉపకరణాలు, అలాగే ఆ యొక్క వెండి బంగారం తయారు చేశాడు సొలొమోను గారికి ఇవ్వటం కోసం, ఇతరులైన మనము తన తర్వాత వచ్చే తరాలకి ఈ రకమైన ఆత్మీయ ధ్యానాన్ని, ఈ యొక్క ఆత్మీయమైన ఈ యొక్క సంపదను, దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని సూటిగా తెలియజేశారు మేడం. దేవుని నామాన్న మరి ఒకసారి మంచి చాలా చాలా స్పష్టంగా సూటిగా మాతో ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు మీ ద్వారా వినిపించినందుకు మరి ఒకసారి దేవుని మహిమపరుస్తూ మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతటితో ఆగిపోతున్నారో మీరు ఎక్కువగా దేవుని యొక్క పరిచర్లో ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన తరాంతో చాలా చక్కగా, నేనైతే చాలా ఇన్స్పిరేషన్ పొందానండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేనే ఉదాహరణ. మీ తరాల నుంచి మా యొక్క ఏ రకంగా దేవుని యొక్క జ్ఞానము అలా మన ఎల్ఐసి ఎంప్లాయీ ఫెలోషిప్ లో వస్తుందో సూటిగా తెలియజేసినందుకు మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, చిట్టమ్మ గారు ఈ నెలలో రిటైర్ అవబోతున్నారు. దేవుడు ఈ నెలలో రిటైర్ అవబోతున్న చిట్టమ్మ గారిని వాడుకొని ఈ నెలలో మనతో ఒక మంచి వర్తమానం వినిపించారు. వైజాగ్ డివిజన్ లో రిక్రూట్ అయ్యి చిట్టమ్మ గారు ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ, మనకు ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ, దేవుని యొక్క మాటలు వింటూ వినిపిస్తూ, తనకిచ్చిన తలాంతుని దేవుని యొక్క పరిచర్యలో వినియోగిస్తూ దేవుడు ఎంతో బలంగా వాడుకున్న చిట్టమ్మ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను, మంచి తలాంతులను ఇంకా దేవుని సన్నిధిలో ఉపయోగించలాగా తన యొక్క రిటైర్మెంట్ తర్వాత మన యొక్క పరిచర్లో ఇంకా మరీ యాక్టివ్ గా ఉండాలని దేవుణ్ణి కోరుతూ ఈ యొక్క చిన్న మాటలు చిట్టమ్మ గారికి ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ తరఫున తన యొక్క రిటైర్మెంట్ గురించి కొన్ని మాటలు తెలియజేస్తున్నాను. మేడం మీరు ఎక్కువ యాక్టివ్ ఉండాలి మేడం. తర్వాత నుంచి మీరే మాకు ఇన్స్పిరేషన్. మా యొక్క జెన్జెడ్ అంటే మా యొక్క యవనస్తులందరికీ మీరు ఇప్పుడు చెప్పిన యొక్క వర్తమానం ప్రకారం ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులు, అలాగే మీ నుంచి వచ్చే ఆ దేవుని యొక్క జ్ఞానం మాకు కావాలి. ఖచ్చితంగా మీ యొక్క సలహాలు మాకు అందించండి. కాబట్టి మాటలు వినిపించిన చిట్టమ్మ గారికి మరి ఒకసారి దేవునామాన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరి ప్రార్థన చేద్దామండి. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ నెల నేను రిటైర్ అవుతున్నానని, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రదర్ ఇజ్రాయెల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఈ మంతే కాదు, ఎప్పుడు అడిగినా గానీ నేను నో అనుకుండానే నేను వాక్యాన్ని అందిస్తున్నాను. మరి అవకాశాన్ని ఇచ్చిన ఇజ్రాయెల్ గారికి కూడా దేవుని పక్షంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.